సో ఇదండి సెటప్, మామూలుగా లేదు. అంటే ఇవాళ రెయిన్ అని ఫోర్కాస్ట్ ఉంది అక్కడ, సో అందుకని ఫుల్ ప్యాక్ చేసుకున్నాం. ఇవాళ ట్రిప్ వచ్చి ఫస్ట్ అయిపోతే తీసే అయితే ఇవాళ వచ్చి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ గోకర్ణ నుంచి మురుడేశ్వర్ టు లాస్ట్ స్టాప్ ఉడిపి. నైట్ ఎంతో కొంతకు రీచ్ అవుతాం. అయితే ఇది కంప్లీట్ టెంపుల్ రన్ అనమాట ఇది. సో ఎలా ఉంటుందంటే ఇంకా గుడి మూసేస్తారు, ఇక్కడ నుంచి చేజింగే అనమాట. మరి రాజా గారు మనకి ఎంత సపోర్ట్ చేస్తారో తెలియదు, చూడాలి. సో మేమున్న హోటల్ ఇది శ్రీరంగ రెసిడెన్సీ, ఆయనే ఓనర్ గారు. సో ఇక్కడ ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, అన్నీ షేర్ చేస్తాను. ఆయన మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. సో ఆన్లైన్లో బుక్ చేసాం కానీ ఫోన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది, కానీ బిఫోర్ 8 నైట్ ముందే ఫోన్ చేసుకుని చెప్పాలి. ఓకే, హరిగారు ఆయన కష్టాలు ఆయన పడుతున్నాడు, సినిమా కష్టాలు. నాకు పావు గంటలు అయిపోతే ఆయన లాస్ట్ గంట నుంచి కడుతున్నారు ఆయన. ఓకే, సో మీటి ఆన్ ద రోడ్ అయిపోయింది, ఇంకా కూడి తినలేదు. మేము ఇప్పుడే రూమ్ నుంచి బయలుదేరాం. ఇదే జోగ్ ఫాల్స్ ఏరియా, ఖతర్నాక్ ఉంది, చల్లగా హాయిగా ఉంది నిజంగానే. అండ్ హరి లీడ్లో ఉన్నాడు ఇవాళ. కొంచెం ఆయనకి మొన్న రీసెంట్గా జోగ్ ఫాల్స్కి వెళ్ళాడు ఆయన, సో అందుకని నాకు తెలిసి ఈ వాటర్ అక్కడికి వెళ్తుంది అనుకుంటాను. మా రూమ్ పక్కనే ఉంది, మా రూమ్ అక్కడ వెనకాల ప్లెజెంట్గా ఉంది వెదరు, ట్రాఫిక్ లేదు. ఇగో రిజర్వాయర్, ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇగో సఫారీ కూడా ఉంది ఇలాగా. జాగ్ ఫాల్స్ 1.3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది.
అమ్మ చీకట్లో ఈ రోడ్డు అంతా కొట్టాం. నిన్నంతా ఇదే తిరుగుతూ ఉన్నాం. ఇదంతా అబ్బా ఎండ వచ్చింది. భాస్కరాయ చంద్రమో నమః. రాత్రి మామూలుగా రాలేదు మేము అలా. చూసారా ఇక్కడ? అమ్మో బాబోయ్, ఈ బ్రిడ్జ్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. ఇది తిరిగిపోయింది షాట్ మాత్రం. బా బా బా. ఇంకో జాగ్ ఫాల్స్ వ్యూ పాయింట్. నిన్న రాత్రి మేము ఇలానే వచ్చాం, ఇదే దారి. సో ఇది వన్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే మనకి ఏపీ టూరిజం వాళ్ళలాగా కర్ణాటక టూరిజం ఇది. సో బండి ఎక్కడో పెట్టేసి అండ్ ముందరికి ఇగో ఇలా వెళ్ళి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అబ్బో బా, సో అప్పుడు వినిపిస్తుందిగా మీకు? ఊరు నీవేం ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿ? నేను డ్రైవర్, నేను మైసూరు నుంచి వచ్చినాను. మైసూరు వాళ్ళు ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే ఓకే. అద్భుతమైన జోగ్ ఫాల్స్ వచ్చేస్తుంది. ఎస్, ఇదిగోండి ఇది ఫాల్స్. చూస్తారా ఎలా ఉందా? ఇదండి జోగ్ ఫాల్స్. చాలా బాగా. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు వర్షాలు లేవని అంటున్నారు. వర్షాలు ఉంటే మాత్రం ఇది వ్యూ. ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ మొత్తం వాటర్ ఫుల్గా ఉంటుంది. అన్నీ చెదిరిపోతాయి. అసలు చాలా బాగుంటుంది. చెదిరిపోతున్నాయి వర్మ వచ్చు. చూసారా అండి? సార్ యాక్చువల్గా ఎట్లా ఘాట్ రోడ్ దిగాని చూసారా? అక్కడి నుంచి చూడాలంటే మళ్ళీ అటు ఇటు తిరగాలి. ఆ రిస్క్ ఎందుకని ఇటు తీసుకు. సో ఇది వ్యూ పాయింట్. నీళ్ళు చూసారా? నీళ్ళు లేకపోయినా కూడా భలే పడుతున్నాయి అసలు. మేము ఇందాక అక్కడ రోడ్ నుంచి వచ్చాం అలాగా. అగో ఆ బ్రిడ్జ్, ఇందాక బ్రిడ్జ్ ఎక్కాం కదా, అగో అది బ్రిడ్జ్. సూర్యుడు ఎదురుగా ఉన్నాడు, మరి ఎటాతో తెలియదు కానీ ఎట్ లాస్ట్ వి మేడ్ ఇట్. ఎన్నో సంవత్సరాలుగా ప్లానింగ్ చేయగా ఆఖరికి సెట్టింగ్ అయింది. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ అక్కడే ఆగాము. జోగ్ ఫాల్స్ నుంచి బయలుదేరాము. ఇదే మేము ఇక్కడ కొంచెం రిఫ్రెష్ అయ్యాము. అండ్ ఈ ముందర బోర్డు కనిపిస్తుంది కదా, ఇప్పుడు మేము వెళ్ళాల్సింది గోకర్ణం, 111, మురుడేశ్వర్ అటు నుంచి వెళ్ళిపోతాం. కానీ ఇది యాక్చువల్గా మొత్తం అంతా దారి. వ్యూ చూసారా? అదిరిపోయింది. ఇంకా మేము ఇందాక కనుక్కున్నది ఏంటి అని అంటే, నెక్స్ట్ 30 కిలోమీటర్లు ఫుల్ అడివంట.
చూస్తుంటే అసలు లిటరలీ చూస్తుంటే లిటరలీ అరకు అనంతగిరి ఆ రోడ్లో కొట్టినట్టే ఉంది అసలు నిజంగా. జిరాక్స్ ప్రింట్ అంటే హిల్ స్టేషన్స్ అన్నీ ఒకలానే ఉంటాయి. ప్రవీణ్ అసలు బీస్ట్ మోడ్లోకి వచ్చాడు ఇప్పుడే. రేసింగ్ మోడ్ మొత్తం పడుకోబెట్టి మామూలుగా నడపట్లేదు. ఇప్పుడే ఒక బోర్డు చూసాం, ఇక్కడ కింగ్ కోబ్రాస్ అని ఉంటాయి. ఒక 15 అడుగులు అంటే ఇంకా ఎక్కువ 30 అడుగుల దాకా ఉంటాయి ఒక్కొక్క పామును. అవన్నీ ఉంటాయంట అక్కడ. మొత్తం అడివేనాయన. యానిమల్ క్రాసింగ్ అంటే ఇక జింకలు ఉన్నాయి, ఇక్కడ ఏవో కోతులు ఉంటాయంట. అదో రకమైన కోతి అది. భయంకరంగా ఉంది చూస్తానికి. ఏదైనా కనిపిస్తాయి అనుకుంటే అక్కడ ఏది కనిపించట్లేదు. సో ఇప్పుడే మేము జోగ్ ఫాల్స్ నుంచి ఒక 30-40 కిలోమీటర్లు వచ్చి ఉంటాం. ఇందాక దాకా మీరు స్వీపులు చూశారు కదా, ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంటే ఆగామన్నమాట. నా హెయిర్ స్టైల్ని ఇగ్నోర్ చేయండి, పలక్లావా అది పెట్టి బిస్కెట్ అయిపోయింది. మీకు ఇప్పుడు వెనక్కి కెమెరా తిప్పుతున్నాను. అసలు అల్టిమేట్. ఇది వ్యూ పాయింట్. అబ్బో అబ్బో ఏందండి, అబ్బా దొరికేసాం. దీని అమ్మ జీవితం. ఒరే పుష్పం, మందే తప్పేమో. ఏ సో మాకు అట్లాస్ట్ కొండల గొప్పల తర్వాత గోకర్ణం 60 కిలోమీటర్లు ఫ్లాట్ రోడ్ దొరికింది. ఇక్కడ దంచి కొడదామని డిసైడ్ అయ్యాం. కానీ ఇక్కడేమో యానిమల్ క్రాసింగ్, ఇక్కడేమో హిల్ క్రాసింగ్. ఎల్ఐసి వావ్. ఆరెంజ్ కలర్ వావ్, గ్రీన్ కలర్ వావ్, బ్లాక్ కలర్ వావ్. వావ్ 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 వావ్. జస్ట్ మిస్. ఇదే నేను చెప్పింది. సిరిసిలో అమ్మవారు ఉంటారు. ఒక అమ్మవారు అసలు చాలా పవర్ఫుల్. గోకర్ణ ఇంకొక 18 కిలోమీటర్లు ఉంది. ఎక్కడ పడుతున్నాం ఇంకా నిజంగా.
ఒక డైవర్షన్ గోకర్ణానికి. ఈ లెఫ్ట్ అంట మరి అది మన వెస్ట్రన్ హైవే అది. సో ఇదొక సింగిల్ రోడ్. ఇదంతా గుడికే దారి. కొంచెం రష్గానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు గుడి. ఆకుకూరలు బాబా, వెజిటేబుల్స్ అబ్బా. మనకి వెజిటేబుల్స్ అంటే కూరగాయలు చూస్తే పిచ్చి లేచిపోద్ది, కొనేస్తాం. సో గోకర్ణ రైట్. ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. అబ్బో, అఫీషియల్గా మేము గోకర్ణలోకి ఎంటర్ అయ్యాం. సో టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతున్నాం. గుడి కూడా చాలా చిన్నగా ఉంటుందన్నమాట. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి, ఎంత చిన్నగా ఉన్నాయి అసలు. గోకర్ణ ఇంటర్నేషనల్ హోటల్ అంటే బాగానే ఉన్నాయి. అకామిడేషన్ అన్నీ బాగానే ఉన్నాయి, చాలా ఫ్లరిషింగ్. ఇప్పుడు హైట్ ఏంటంటే కర్ణాటకలో మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ కూడా మనం పంచె కట్టుకొని పైన ఇంకా కూడా ఏం ఉండకూడదు, అలా వెళ్ళాలి. సో అందుకని ఇప్పుడు మేము అర్జెంటుగా బండ్లు ఎక్కడొక్కడ పెట్టి మొత్తం అన్నీ ఓన్లీ ఒక పంచె కట్టుకుని వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఇప్పేయాలి, అన్నీ ఇప్పేయాలి. మహాబలేశ్వర టెంపుల్ ఇగో ఇదేనండి ఎంట్రన్స్. నాకు మరి పార్కింగ్ ఎక్కడ దొరుకుతుందో చూడాలి. అయ్యప్ప స్వాముల సీజన్గా ఫుల్ రష్ ఉంటుంది వాళ్ళతోటి, అంటే వాళ్ళనే కాదు అందరు వస్తారు. సో చూడాలి ఇంకెళ్ళి. ఇప్పుడే ఎవరో కార్లో ఒక అతను ఇచ్చేసి వెళ్ళాడు. ఇక్కడేమో ఆవుగారి దగ్గర దొరికేసాను ఆవేశంగాను. ఆవిడకి కదలట్లేదు. మేడం సైడ్ ప్లీజ్, మేడం సైడ్, థ్యాంక్ యూ. యా ఐఎమ్ ఆన్లైన్. ఇది రథం యాక్చువల్గా. ఇక్కడ రథాలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇరుకు మామూలుగా లేదు అసలు. అబ్బా, ఆ రథం చూడండి ఎంత బాగుంది అసలు. అబ్బా ఎప్పటిది కేక్ అసలు. గుడి కూడా చాలా చిన్నగా ఉంటుంది. లెట్ us ఫైండ్ ఇట్. ఆహా, శివుడిగా. మీరే ఇప్పుడే ఎక్కడున్నారు అడిగారు. ఇప్పుడే లేట్ ఏంటి అని తిట్టారు మమ్మల్ని. బాబు మహాప్రభు, జై జై. A1, A2, A3, A4. Okay,